ప్రియమైన సహోదరి సహోదరుడా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దినమున దేవుడు మనకు అనుగ్రహించుచున్న కృపావాక్యం మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం 25వ వచనంలో ఇలాగున రాయబడి ఉంది: నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువుగాక. దేవుణ్ణి ఆరాధించు ఆత్మీయులారా, మన దేవుడు మహాఘనుడు. చూడండి, భక్తుడైన దావీదు గురించి అతన్ని చంపాలని చూసిన అతని శత్రువుగా భావించినటువంటి సౌలే ఈ మాటలు చెప్తున్నాడు. నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువుగాక అని. ప్రియులారా, దావీదు దేవుని సహాయంతో ఆయన జీవితంలో ఎన్ని ఘనకార్యాలకు పూనుకొని ఎన్ని విజయాలు సాధించాడో దేవుని లేఖనాలు మనం చదువుతున్నప్పుడు మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. దావీదు శత్రువుల దేశంలో ఉన్నటువంటి దేవుని మందసాన్ని తన నగరుకు తెప్పించుకోవాలని, యెరూషలేములో తానుండేటువంటి నగరులో దేవుని మందస్సు ఉండాలని కోరుకున్నాడు. ఆ పనిని ఘనముగా జరిగించాడు. దేవుని కొరకు ఒక మందిరం కట్టాలని ఆలోచన చేసిన మొట్టమొదటి భక్తుడు దావీదే. చూడండి, దావీదు జీవితంలో ఎన్నో ఘనకార్యాలకు పూనుకున్నాడు, విజయాలు సాధించాడు. దేవుని ద్వారా కృపలు పొందుతూ అనేకులకి దేవుడు సాక్షిగా అతను బతికాడు. ఈరోజు నీవు నేను కూడా మనం అనుకుంటున్న పనుల్లో, మనం ప్రయత్నిస్తున్న పనుల్లో, మనం పూనుకుంటున్న పనుల్లో విజయాలు సాధించాలని దేవుడు కోరుకుంటూ ఈ మాటలు మనతో సెలవిస్తున్నాడు. మనం దావీదులాగా దేవుని చిత్తము తెలుసుకోవాలి, దేవుని వాక్యం ప్రకారం చేయాలి, దేవుని ఆలోచన ప్రకారం చేయాలి, దేవుని కొరకు చేయాలి. అప్పుడు నువ్వు పూనుకుంటున్న ప్రతి కార్యాలు ఘనంగా నువ్వు చేయగలిగేటట్లుగా దేవుడు నీకు సహాయం చేస్తూ గొప్ప విజయాలు ప్రభు నీకు కలగజేయబోతున్నాడు. ఈ వాక్యం, ఈ వాగ్దానం దేవుడు నీ జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా యేసయ్య, నీకు వందనాలు. ఇదేనా మీరు మాతో మాట్లాడారు. పితరుడైన దావీదు గురించి మీరు చెప్పారు. సౌలు అంటున్నాడు, నాయనా నీవు ఘనకార్యాలకు పూనుకొని విజయము నొందుదువుగాక అని. తండ్రి, మా జీవితాల్లో మేము కూడా నీ కొరకు ఘనకార్యాలకు పూనుకొని ఘనమైన విజయాలు సాధించడానికి మా అందరికీ సహాయం చేయండి. దావీదులాగా నీ కొరకు ఎన్ని కార్యాలకు అతడు పూనుకున్నాడో అట్టి అనుభవాలు మాకును దయచేయండి. మా బ్రతుకులో ప్రతి క్షణం నీ మహిమార్థంగా ఉండునట్లుగా కృప చూపమని, సమస్త మహిమను మీరు పొందుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ దినమంతయు దేవుని కృప మీకు తోడై ఉండునుగాక.